రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకునేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు. అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవారు. రామయ్య అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలా అయినా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు. రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేష్ భట్ట వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆట పట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయి సిద్ధయ్య ఒకసారి బడిలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతని ఆపి కారణం అడిగాడు. నేను చదువుకోలేదు సార్ అన్నాడు. తప్పిస్తే సిద్ధయ్య భట్టు పైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇక చేసేదేమీ లేక సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు. రామయ్య వెళ్లే ముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో, నీకు చదువు రాలేదని బాధపడకు. చదువు రాకున్నా పర్వాలేదు, చదివే వాళ్ళని గౌరవించు. నీ మంచితనం వైపు మన్నే తడకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తరువాత సిద్ధయ్య తండ్రి పొలంలో సేద్యం చేయసాగాడు. రాను రాను అతనికి సైవేద్యంలో మెలకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటలన్నీ మార్చి చేసుకోవడం, నీటిలో పొదుపుగా ఉండడం, నేలపై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడం లాంటి అతనికి చాలా నచ్చినాయి అంశాలను అతని వాటినన్నిటినీ తన పొలంలో అలమరుచుకుని బంగారం పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలన్నీ అతడు స్వయంగా పండించుకుని ఊళ్ళో వారం చేత షబాష్ అనిపించుకున్నాడు. చుట్టుప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయ పరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్ళకు సిద్ధయ్యను సంప్రదించేవాళ్ళు. ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో ప్రచారాలు చేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడని విని సిద్ధయ్య వెళ్ళి ఆయనకి చెప్పే మంచి సంగతులను శ్రద్ధగా విన్నాడు. తర్వాత ఆయనకు పట్టు వస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకుని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన వేరెవరో కాదు, చిన్ననాటు బడిలో తనని ఆట పట్టించిన గణేష్ భట్టు. సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని చక్కగా మాట్లాడి అతన్ని సన్మానం చేసి నమస్కరించేసరికి భట్టుకి ఆశ్చర్యం వేసింది. ఊళ్ళో వాళ్ళు సిద్ధయ్యని ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకి తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది. నాకే చదువు వచ్చనే గర్వంతో నేను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని గమనించి నన్ను క్షమించు సిద్ధయ్య అన్నాడు. అతడు నీళ్లు నిండిన కళ్ళుతో, అలా అనకు మిత్రమా, పాండిత్యమే. నీ ఎంతటి వాడు నా మిత్రుడిని చెప్పుకోవడం నా గర్వకారము కాదు అన్నాడు సిద్ధయ్య. అనుకువతో మంచితనాన్ని మించిన చదువు లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.